ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. కేరళలోని పతనంతిట్ట జిల్లాలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. పండలం మండలంలోని డ్రైవర్లకు రొటీన్ బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతో ఒక్కసారిగా అవాక్కయ్యారా డ్రైవర్లు. ఒక్క చుక్క మందు ముట్టకుండానే ఇదేంటని విస్తుపోయారు. తాము మద్యం సేవించలేదు, మమ్మల్ని నమ్మండి మహాప్రభో అని మొరపెట్టుకోవడంతో అధికారులు వారికి మరో అవకాశం ఇచ్చారు. తాము కొల్లం జిల్లాలో వస్తువులు రవాణా చేసేటప్పుడు పనసపండు కొన్నామని, అది తప్ప ఇంకొకటి తినలేదని చెప్పారు. మీరు చెప్పింది నిజమే అయితే మరొకరికి పనసపండు ఇచ్చి నిజమేంటో తేలుస్తామని డ్రైవర్లతో ఆ అధికారులు చెప్పారు. అన్నట్లుగానే సిబ్బందిలో ఒకరికి పనసపండు పెట్టి బ్రీత్ అనలైజర్తో పరీక్షించగా మద్యం సేవించినట్లుగా పాజిటివ్ చూపించింది. ఇది చూసి అధికారులు షాక్కి గురయ్యారు. పనసపండు ఇంతలా బ్రీత్ అనలైజర్ను కన్ఫ్యూజ్ చేసేలా చేస్తుందా అని ఆశ్చర్యపోయారు. తర్వాత సదరు డ్రైవర్లు మద్యం సేవించలేదని నిర్ధారించి వారిని వదిలేశారు. మరి పనసపండు తింటే ఎందుకలా అవుతుందని పరిశీలించగా కేరళకు చెందిన సుగంధభరిత పనసపండు ఇది. అసాధారణమైన తేనెలాంటి తీపి రుచిని కలిగి ఉంటుంది. పైగా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అయితే అతిగా పండిన ఈ పనసపండులోని సహజ కిణ్వ ప్రక్రియ కారణంగా ఆల్కహాల్ని కలిగి ఉంటుంది. ఎప్పుడైతే దీన్ని తింటామో అది శరీరంలోకి వెళ్ళగానే ఇథనాల్ని ఉత్పత్తి చేస్తుందట. దీంతో ఈ పనసపండు తిన్న వెంటనే బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తే ఆల్కహాల్ సేవించినట్లుగానే చూపిస్తుందట. ముఖ్యంగా బాగా మగ్గిన పనసపండు తీసుకుంటే బ్రీత్ అనలైజర్ రీడింగ్లో మరింత స్పష్టంగా ఆల్కహాల్ సేవించినట్లు చూపిస్తుందట. ఇవే కాదు, బ్రీత్ అనలైజర్ను తప్పుదారి పట్టించేవి మరికొన్ని కూడా ఉన్నాయి. అతిగా పండిన అరటిపండు, మామిడి పండు, కిమ్చి, సౌర్క్రాట్, ఇడ్లీ, ఆల్కహాల్ లేని బీర్ లేదా మౌత్ వాష్, వెనిగర్ అధికంగా ఉండే వంటకాలు లేదా ఆల్కహాల్తో వండిన ఆహారాలు, చక్కెర, ఆల్కహాల్లు లేదా కిణ్వ ప్రక్రియ ఉత్పత్తులను కలిగి ఉన్న ప్రోటీన్ బార్లు లేదా ఎనర్జీ డ్రింక్స్ కూడా బ్రీత్ అనలైజర్ను తప్పుదారి పట్టించే అవకాశాలున్నాయట.